राष्ट्रपति अभ्यर्थीगा वेंकैया नायडू नॉमिनेशन वेस्तुन्नारु इप्पुडु लाइव चूद्दाम। उनको आगे बढ़ाते हैं, प्रदर्शित करते हैं और इन सब चीजों का बेहद बहुत महत्वपूर्ण स्थान है कि किस तरीके की पॉस्चरिंग है, किस तरीके का जो उनकी बॉडी लैंग्वेज है, किस तरीके से उनके साथ लोग हैं, कितने लोग हैं और क्या क्या संभावनाएं और हो सकती हैं। ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు నామినేషన్ వేస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూస్తున్నాం మనం. ఆయనతో పాటు ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా, అద్వానీ కూడా ఉన్నారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు నామినేషన్ వేస్తున్నారు. మనం లైవ్ లో చూస్తున్నాం. ఆయనతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, సుష్మా స్వరాజ్, ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిని కూడా మనం చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా చవటపాలెంలో 1949 జూలై 1న జన్మించారు ముప్పవరపు వెంకయ్య నాయుడు. నెల్లూరులోని విఆర్ కాలేజ్లో డిగ్రీ చదివారు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1973 నుంచి 1974 మధ్య కాలంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడే ఆయన రాజకీయాలలో మొదటి అడుగులు వేశారు. విద్యార్థి విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశారు. 1974లో జయప్రకాష్ నారాయణ నేతృత్వంలోని విద్యార్థి ఛాత్ర సంఘర్ష్ సమితికి కన్వీనర్గా పనిచేశారు. పాఠశాలలో చదువుతున్న రోజుల్లోనే ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ తర్వాత కాలేజ్లో ఏబీవీపీలో జాయిన్ అయ్యారు. 1972లో జై ఆంధ్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు వెంకయ్య. 1977 నుంచి 1980 వరకు బీజేపీ యువ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు వెంకయ్య నాయుడు. 1978లో మొదటిసారి, 1983లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా కూడా పనిచేశారు. 1980లో బీజేపీ యువ విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1977 నుంచి 1980 మధ్య కాలంలో ఎమర్జెన్సీ టైంలో జైలు జీవితం గడిపారు. 1985లో బీజేపీ ఆంధ్రప్రదేశ్ విభాగానికి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 1988లో బీజేపీ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు వెంకయ్య. 2002 జూలై 1 నుంచి 2004 అక్టోబర్ 5 వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా సేవలందించారు. ఇదే టైంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమితోటి జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇక తర్వాత 2005లో బీజేపీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.
1998లో మొదటిసారి రాజ్యసభకు నామినేట్ అయ్యారు వెంకయ్యనాయుడు. కర్ణాటక నుంచి 3 సార్లు ఎంపీగా పెద్దల సభకు ఎన్నికయ్యారు. 2015లో రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 2000 నుంచి 2002 వరకు వాజ్పేయి సర్కార్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు వెంకయ్య. ప్రస్తుత మోడీ కేబినెట్ల పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖలు చూశారు. ఇంకోవైపు బీజేపీ జాతీయ రాజకీయాల్లో కీలక వ్యక్తి వెంకయ్యనాయుడు. రాజకీయ వారసత్వం లేకున్నా క్రమశిక్షణ ఉన్న కార్యకర్తగా పార్టీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారు. అద్వానీ, వాజ్పేయి లాంటి నాయకుల పోస్టర్లు అతికించి లీడర్గా ఎదిగిన వెంకయ్య వారితోనే చైర్ షేర్ చేసుకునే స్థాయికి ఎదిగారు. ట్రబుల్ షూటర్గా పార్టీల ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయన. పార్టీ పదవుల్లో ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నా యాక్టివ్ లీడర్గా పనిచేశారు. దక్షిణాది వ్యక్తి అయినా ఉత్తరాది రాష్ట్రాలపై కూడా ఆయనకు మంచి పట్టుంది. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడడం వెంకయ్యకు బాగా కలిసొచ్చిన అంశాలు. మోడీ ప్రధాని మంత్రి అభ్యర్థిత్వం విషయంలోనే వెంకయ్యది కీ రోల్. ఇక రాష్ట్రాల రాజకీయ ఇబ్బందులొచ్చినప్పుడు వెంకయ్యనాయుడు అన్ని తానై చక్కదిద్దిన సందర్భాలు చాలానే ఉన్నాయి. రాష్ట్రాల్లో పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం, ముఖ్యమంత్రి అభ్యర్థుల ఎంపికల ఇన్ఛార్జీలుగా పనిచేశారు. పార్లమెంట్ సజావుగా సాగేందుకు విపక్షాలతో మీడియేటర్గా వ్యవహరించి మెజార్టీ బిల్లులను గట్టెక్కించిన ఘనత కూడా వెంకయ్యది. జీఎస్టీ సాధనలా వెంకయ్య చాలా కృషి చేశారు. అన్ని పార్టీలను కలిసి చర్చించారు వెంకయ్యనాయుడు. మార్పులకు ఓకే చెబుతూనే ప్రభుత్వ వాయిస్ ను గట్టిగా వినిపించారు. మెజార్టీ రాష్ట్రాలను ఒక్క మాట మీదకు తెచ్చి జీఎస్టీ బిల్ అమల్లోకి తెచ్చేలా చూశారు. ప్రస్తుత రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఎన్డీఏ పక్షాలతో పాటు ప్రతిపక్షాల పార్టీలతోనూ చర్చలు జరిపారు. ఇక తన ప్రసంగాలతో అందర్నీ ఆకట్టుకుంటారు వెంకయ్యనాయుడు. సంపదను పెంచకుండా పంచితే పంచె మాత్రమే మిగులుతుందంటూ పంచ్ డైలాగులు పేలుస్తారు. డిసిప్లిన్, డైనమిజం, డెడికేషన్, డివోషన్తో పాటు కమిట్మెంట్, కెపాసిటీ, క్యాలిబర్, కాండక్ట్ లాంటి ప్రాస పదాలను గలగలా మాట్లాడడంలా దిట్ట ఆయన. ఇక సంస్కృతి గురించి చెబుతూ నీ రొట్టె నువ్వు తింటే ప్రకృతి, పక్కవాడిది గుంజుకుని తుంటే వికృతి, నీ రొట్టెను ఆకలితో ఉన్నవాడికి సగమిస్తే అది సంస్కృతి అంటూ విడమర్చి మరీ చెప్తారు. అదే స్టైల్లో పార్లమెంట్లోనూ పార్టీకి పెద్ద దిక్కుగా విపక్షాల విమర్శలను గట్టిగా తిప్పికొడుతుంటారు వెంకయ్యనాయుడు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా చవటపాలెంలో 1949 జూలై 1న జన్మించారు ముప్పవరపు వెంకయ్యనాయుడు. నెల్లూరులోని బీఆర్ కాలేజ్లో డిగ్రీ చదివారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1973 నుంచి 1974 మధ్యకాలంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడే ఆయన రాజకీయాలల్లో మొదటి అడుగులు వేశారు. విద్యార్థి విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశారు. 1974లో జయప్రకాష్ నారాయణ నేతృత్వంలోని విద్యార్థి ఛాత్ర సంఘర్ష్ సమితికి కన్వీనర్గా పనిచేశారు. పాఠశాలలో చదువుతున్న రోజుల్లోనే ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఇక తర్వాత కాలేజ్లో ఏబీవీపీలో జాయిన్ అయ్యారు. 1972లో జై ఆంధ్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు వెంకయ్య. 1977 నుంచి 1980 వరకు బీజేపీ యువ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు వెంకయ్యనాయుడు. 1978లో మొదటిసారి, 1983లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా కూడా పనిచేశారు. 1980లో బీజేపీ యువ విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1977 నుంచి 1980 మధ్యకాలంలో ఎమర్జెన్సీ టైంలో జైలు జీవితం గడిపారు. 1985లో బీజేపీ ఆంధ్రప్రదేశ్ విభాగానికి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 1988లో బీజేపీ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు వెంకయ్య. 2002 జూలై 1 నుంచి 2004 అక్టోబర్ 5 వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా సేవలందించారాయన. ఇదే టైంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమితోటి జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇక తర్వాత 2005లో బీజేపీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో మొదటిసారి రాజ్యసభకు నామినేట్ అయ్యారు వెంకయ్యనాయుడు. కర్ణాటక నుంచి 3 సార్లు ఎంపీగా పెద్దల సభకు ఎన్నికయ్యారు. 2015లో రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 2000 నుంచి 2002 వరకు వాజ్పేయి సర్కారులో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు వెంకయ్య. ప్రస్తుత మోడీ కేబినెట్లో పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖలు చూశారు. ఇక ఇంకోవైపు బీజేపీ జాతీయ రాజకీయాల్లో కీలక వ్యక్తి వెంకయ్యనాయుడు. రాజకీయ వారసత్వం లేకున్నా క్రమశిక్షణ ఉన్న కార్యకర్తగా పార్టీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారు. అద్వానీ, వాజ్పేయి లాంటి నాయకుల పోస్టర్లు అతికించి లీడర్గా ఎదిగిన వెంకయ్య వారితోనే చైర్ షేర్ చేసుకునే స్థాయికి ఎదిగారు. ట్రబుల్ షూటర్గా పార్టీల ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీ పదవుల్లో ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నా యాక్టివ్ లీడర్గా పనిచేశారాయన. దక్షిణాది వ్యక్తి అయినా ఉత్తరాది రాష్ట్రాలపై కూడా ఆయనకు మంచి పట్టుంది. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడడం వెంకయ్యకు బాగా కలిసొచ్చిన అంశాలు. మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వం విషయంలోనూ వెంకయ్యది కీ రోల్. ఇక రాష్ట్రాల రాజకీయ ఇబ్బందులొచ్చినప్పుడు వెంకయ్యనాయుడు అన్నీ తానై చక్కదిద్దిన సందర్భాలు చాలానే ఉన్నాయి. రాష్ట్రాల పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం, ముఖ్యమంత్రి అభ్యర్థుల ఎంపికల ఇన్ఛార్జీలుగా పనిచేశారు. పార్లమెంట్ సజావుగా సాగేందుకు విపక్షాలతో మీడియేటర్గా వ్యవహరించి మెజార్టీ బిల్లులను గట్టెక్కించిన ఘనత వెంకయ్యది. ఇక జీఎస్టీ సాధనలకు కూడా వెంకయ్య చాలా కృషి చేశారు. అన్ని పార్టీలను కలిసి చర్చించారు వెంకయ్యనాయుడు. మార్పులకు ఓకే చెబుతూనే ప్రభుత్వ వాయిస్ ను గట్టిగా వినిపించారాయన. మెజార్టీ రాష్ట్రాలను ఒక్క మాట మీదకు తెచ్చి జీఎస్టీ బిల్ అమల్లోకి తెచ్చేలా చూశారు. ప్రస్తుత రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఎన్డీఏ పక్షాలతో పాటు ప్రతిపక్షాల పార్టీలతోనూ చర్చలు జరిపారు. ఇక తన ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకుంటారు వెంకయ్యనాయుడు. సంపదను పెంచకుండా పంచితే పంచె మాత్రమే మిగులుతుందంటూ పంచ్ డైలాగులు పేలుస్తారు. డిసిప్లిన్, డైనమిజం, డెడికేషన్, డివోషన్ తో పాటు కమిట్మెంట్, కెపాసిటీ, క్యాలిబర్, కాండక్ట్ లాంటి ప్రాస పదాలను గలగలా మాట్లాడడంలా దిట్ట. ఇక సంస్కృతి గురించి చెబుతూ నీ రొట్టె నువ్వు తింటే ప్రకృతి, పక్కవాడిది గుంజుకుని తింటే వికృతి, నీ రొట్టెను ఆకలితో ఉన్నవాడికి సగమిస్తే అది సంస్కృతి అంటూ విడమర్చి మరీ చెప్తారు. అదే స్టైల్లో పార్లమెంట్లోనూ పార్టీకి పెద్ద దిక్కుగా విపక్షాల విమర్శలను గట్టిగా తిప్పికొడుతుంటారు వెంకయ్యనాయుడు.